అడ్వెంట్లో మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీలు ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును, మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం, అనవరతం గుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, ఘననామం అతి భక్తిం, ఘననామం అతి భక్తిం, అనయము కొలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. పితృపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక, ఆదిని నుండిన రీతి, ఆదిని నుండిన రీతి, ననవరతం ఉండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంటిలో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా, నా ఆత్మను నీ దిక్కులకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడునూ సిగ్గునందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు
మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా,
మా పాపముల వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మల్ని తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మల్ని విమోచించి రక్షించుటకును, నీ ప్రభావముతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంట్లో మొదటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచన ప్రారంభం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకొనున్నట్లు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారే శరీరాచలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. ఇంతటితో పత్రికా వాక్య భాగము ముగించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దినము కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని నేడ్ల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడనై గాడిదయు భారవాహక పశువు పిల్లనై అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములతో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ వాక్యం ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
పరిశుద్ధ సహవా సంబులోనను వృద్ధి చేయుమయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శత్రులన్నిటి పారదోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకములని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయ్యా అన్ని వేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున ఆశ నిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకములని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా సమయమును వరములను సంగీతివి మా రక్షకాదర సంపదను నీవేయ సంగీతివి విమల జీవితమందు వాణిని విరివిగాని తరులకు సంగి వీర త్యాగార్పణములతోని వెలుగు ప్రసరింపంగ చేయను జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకములని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు. మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించెనుగాక. అలాగనే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నా. మరి దయా కిరీటాలు, అనేకమైనటువంటి ఆశీర్వాద వర్షాలు మీపై మరి మెండుగా నిండుగా వర్షించెనుగాక. ప్రియులారా, ఈ యొక్క అడ్వెంట్లో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. అలాగనే వాక్య ధ్యానము కొరకు అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాస అయినప్పటికీ కూడా ఇప్పుడు రక్షణకు మరీ సమీపముగా ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నాయనా, ఇదిగో మరలా తిరిగి నాయనా మమ్మలను అడ్వెంట్ కాలంలో ప్రవేశపెట్టారు. అడ్వెంట్లో తండ్రి నాయనా మొదటి నాయనా ఈ యొక్క ప్రభు పునరుద్ధాన ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా మమ్మల్ని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అడ్వెంట్లో మరి మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత. మొట్టమొదటిగా అడ్వెంట్ల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అడ్వెంట్ అనగా ఆగమనము,
రాకడ, సిద్ధపాటు, ఎదురు చూచుట, ఈ మాటలన్నీ కూడా ప్రతి అడ్వెంట్కి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క అడ్వెంట్ని క్రైస్ట్ అడ్వెంట్ అని పిలుస్తున్నా. క్రీస్తు ప్రభు యొక్క రాకడ, క్రీస్తు ప్రభు యొక్క రాకడ. రాకడ రెండు విధాలుగా జ్ఞాపకం చేస్తుంది అడ్వెంట్. మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభు పసిబాలుడుగా ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆయన జన్మించాడు. మొదటి రాకడలో రక్షకుడుగా ఆయన జన్మించాడు. మొదటి రాకడలో ఆయన జననము రక్షణ తీసుకుని వచ్చింది. అలాగునే రెండవ రాకడ ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో కొదమ సింహము వలె ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ అనగా మొదటి రాక యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘము లేక కుటుంబాలు లేక విశ్వాసి దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాడు, మొదటి రాక ఆయన పసిబాలుడుగా ఆయన లోకానికి రావటం అనేది ప్రవచనాల నెరవేర్పు. అలాగునే ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు, లేఖనాల నెరవేర్పు. ప్రియులారా, అడ్వెంట్ అనేది లాటిన్ పదం. ఈ మాటకు అర్థం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా జరుగుట. చెప్పండి, దేవుడు మనకు ఎక్కడగా దగ్గరగా ఆయన జరుగుట. ఈ అడ్వెంట్తో సంఘ సంవత్సరం ప్రారంభమవుతున్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ కాలములో మనము మొట్టమొదటి ఈ యొక్క ఆదివారం క్యాండిల్ అనేది వైలెట్ క్యాండిల్ మనము వెలిగిస్తాం. దాని యొక్క అర్థము భావము ఏమిటని ఆలోచన చేస్తే ఆ క్యాండిల్ని క్యాండిల్ ఆఫ్ హోప్ అని పిలుస్తాం. నిరీక్షణ. దేని కొరకు నిరీక్షణ? 750 సంవత్సరాలు సుమారు ప్రవక్తల ప్రవచనాలను బట్టి క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక కొరకు నిరీక్షించింది లోకం. ఆయన వచ్చాడు. ఆయన మరలా రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి రెండవ రాకడ కొరకు సంఘం ఏం చేయాలంటే నిరీక్షించాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి, సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చక్కటి మాట, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. చక్కటి మాట. క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు మనం ఏ విధంగా ఉండాలంటే మెలకువ కలిగి మనము నిద్ర నుండి మేల్కొని ఆయన కొరకు మనం ఏం చేయాలంటే రక్షణ సమీపముగా ఉన్నది కనుక కనిపెట్టాలి, ఎదురు చూడాలి అని దైవవాక్యము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ వాక్య భాగంలో మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు టైమ్ టు వేక్. మనం ఏం చేయాలంటే కాలమును ఎరిగి లేవవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది.
మనకు ఏదైనా పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అలారం పెట్టుకొని చీకటి అయినా తెల్లవారు జాము అయినా లేక అర్ధరాత్రి అయినా ఏం చేస్తామంటే మేల్కొని లేచి వెళతాం ప్రియుల. దేవుని యొక్క రాక విషయాల్లో కూడా సంఘము లేక కుటుంబము ఏం చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఆ సమయాన్ని గమనించి మేల్కొనవలసినటువంటి అవసరత, లేవవలసినటువంటి అవసరత ఉంది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మరియు కాలమును ఎరిగి, ఏ కాలమును ఎరగాలి? కాలాలు మనకి ఒకవేళ లోక సంబంధంగా చూస్తూ ఉంటున్నప్పుడు ప్రస్తుతం శీతాకాలం. ఏమండి కాలాలు? శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము, ఈ విధంగా సీజన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు వచ్చే రాకడ కాలము సంఘము గుర్తెరగాలి. విశ్వాసి ఎరిగి ఉండాలి. కాబట్టి ఆ కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకోవాలి. మత్తులమై ఉండకూడదు. గత ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా సంఘము లేక విశ్వాసులు లేక కుటుంబాలు నిద్రమత్తులుగా కాకుండా మేల్కొని మనం ప్రార్థిస్తూ ఆయన రాక కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉంది. దైవవాక్యం అంటే మనము విశ్వాసులము అయినప్పటికంటే రక్షణట మరి సమీపముగా ఉన్నది. గత వారం జ్ఞాపకం చేసి, వచ్చేవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను 33వ వచనంలో ఉంటుంది, కుమారుడైనను ఎరగడు. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవుని యొక్క రాక ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఏ విధంగా కూడా మేల్కొని ఉండాలి. మేల్కొని మనము ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేస్తూ మనము కనిపెడుతూ ఉండాలి. అందుకే రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్న కాలము నెరిగి, అనగా కాలము ఏ కాలము అది మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, రైతు పంటను ఏం చేస్తాడు? అది నాటిన తర్వాత ఏ సమయంలో ఏ విధంగా అది వస్తుందో అతడు చూస్తాడు. అది మరి పంటకు వచ్చినప్పుడు, కోత కాలమును వచ్చినప్పుడు ఆ కాలమును ఎరిగి ఆ పంటను కోసి పనలు కట్టి ఆ తరువాత కుప్ప వేసి దానిని నూర్చి ఇంకా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ గురిగలు ఉన్న లేక తప్ప వెన్నులో ఉన్న వాటిని ఏం చేస్తాడు? చేటతో తూర్పార పెడతాడు. దైవవాక్యం అంటుంది అక్కడ ఉన్నటువంటిది అదంతా కూడా అగ్గిలతో కాల్చబడుతుంది పొట్టు. అయితే మంచిగా ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని కొట్లో సమకూరుస్తూ ఉంటాడు. ఆ రైతు ఏం చేస్తాడని ఆలోచన చేస్తే కాలమును ఎరిగి, క్రైస్తవుడు అని నామకరణం చేయబడినటువంటి మనం, క్రీస్తుని ధరించినటువంటి మనము, క్రీస్తు రాకడ కాలమును ఎరిగినటువంటి వారముగా నిద్రమత్తులము కాకుండా మేల్కొని మనము లేచి ఆయన యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాక కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉందని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకని మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనము నుండి ఒక ఉపమానం అక్కడ చెప్పబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఒక మనుష్యుడట తన దాసులకు అధికారం ఇచ్చి
ప్రతి వానికి కూడా వాని పని నియమించాడు. మెలకువగా ఉండండి అని ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి ఆ ఇల్లు విడిచి అతడు దేశాంతరము వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 35వ వచనంలో మరలా తిరిగింటి యజమానుడట ప్రొద్దు ఆయన వెళ్ళాడు. ఆ తరువాత ఆలోచన చేస్తే యజమానుడు ప్రొద్దు గుంకిన తరువాత వస్తాడా, అర్ధరాత్రి వస్తాడా, కోడి కూయకు ముందు వస్తాడా, తెల్లవారుజామున వస్తాడో ఎప్పుడో మీకు తెలియదు. కాబట్టి 36వ వచనం అంటాడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు. దేశాంతరము వెళ్ళినటువంటి ఆ యజమాని ఆయన నీవు అనుకొనటువంటి సమయంలో ఆయన వస్తాడు. కాబట్టి నిద్రపోవుట చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండండి. ఆయన తిరిగి వచ్చేటప్పటికి మీరు నిద్రపోతారేమో, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. 37వ వచనంలో దైవవాక్యం అంటూ ఉన్నది, నేను ఇదిగో మీతో చెప్పినది అందరితో చెబుతున్నా. ప్రభు ఎవరితో ఒకరితో చెప్పటం లేదు, అందరితో చెబుతున్నాడు. సర్వ ప్రజానీకానికి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే ఎదుర్కొంటారో వారిని కొనుక్కొని ఆయన తీసుకుని పోతాడు అని దేవుని యొక్క వాక్యం సిద్ధపడుతూ ఉన్నది. క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణ. ఆయన రాబోతూ ఉన్నాడు. నిరీక్షించు ప్రియులారా, నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటాడు 37వ వచనం, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మీరు మెలకువగా ఉండుడని చెబుతూ ఉన్నాడు. మెలకువగా ఉండు అని ఆయన అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ అడ్వెంట్ మొదటి ఆరాధనలో క్యాండిల్ ఆఫ్ హోప్ అనే దాని విషయాల్లో మనం ఆ యొక్క క్రొవ్వొత్తును వెలిగించి నిరీక్షణతో క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసుకొని రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఇర్మియా గ్రంథములో 8వ అధ్యాయములో 7వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగ అయినను, అలాగనే ఇక్కడ అంటున్నాడు తన కాలమును అది ఎరుగుతుంది, తెల్లగువ్వ అలాగనే మంగళకత్తి పిట్ట ఉది కొరకు తాను రావలసిన కాలమును ఎరుగును. అవి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణిస్తాయి. వాటి కాలం వచ్చినప్పుడు తిరిగి మరలా ఆ ఉదయ కొరకు అవి తిరిగి వస్తాయి అని దేవుని యొక్క వాక్యం. అయితే నా ప్రజలు ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు, యెహోవాను వారట ఎరగరు. దేవుని యొక్క ప్రజలయ్యుండి దేవుని ఎరగటం లేదు. కానీ నోరు లేనటువంటి మోగ జీవులు, మోగ పక్షులు తన కాలమును అవి ఎరుగుచూ ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులరా, అమెరికాలో ఒక డిస్కో పార్లర్లో చాలా విందు వినోదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా మత్తులై వాళ్ళు మరి ఆదమరిచి ఉన్న పరిస్థితుల్లో ఆ డిస్కో పార్లర్ యొక్క మేనేజర్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, ఇదిగో కరెంట్ సర్క్యూట్ అయింది, మరి అగ్ని మంటలు లేచాయి, కాబట్టి మరి తొందరగా మీరు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోమని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వారట మత్తు పదార్థాలతో మందుకెళ్ళి వారి అనౌన్స్మెంట్ వారు వింటూ ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే వారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ డిస్కో పార్లర్ అంతా కూడా ఆ యొక్క కరెంట్ సర్క్యూట్ని బట్టి అగ్ని వెదజల్లబడింది. అక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తులందరూ కూడా ఖాళీ మసి అయిపోయి వారు చనిపోయారట. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ హెచ్చరిక చేయబడి ఉంది, ప్రమాదం వాటిల్లుతుంది, అగ్ని అంచుకున్నది. కానీ వారు నిర్లక్ష్యం చేశారు. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన అటువంటి కాలములో దైవవాక్యం మనలను సిద్ధపడమంటుంది, అయ్యి ఎదురు చూడమంటుంది, మేల్కొనమంటుంది. ఇదిగో మీరు కనిపెట్టండి, ఆయన తప్పనిసరిగా ఆయన వస్తాడు, ఆయన రెండవ రాకడలో మిమ్మల్ని తీసుకుని పోతాడని వాక్యము సెలవిస్తూ ఉంటుండగా ఒకవేళ మనం ఆదమరిచి ఉంటున్నామేమో మరి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు టైం టు వాక్. మనం ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనను ఇక్కడ మత్తైనను లేక మీరు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేక కలహములైనను మత్సరములైనను లేక లోక సంబంధమైనటువంటి
ఇవన్నిటిని కూడా విడిచి మీరు ఎలా ఉండాలి అంటే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. దేవుడు రాక ఆలస్యము కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తప్పనిసరిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తాడు. కాబట్టి ఒకవేళ నీవు ఆయన మాటను నిర్లక్ష్యం నువ్వు చేస్తూ ఉంటూ ఉన్నావా? కాబట్టి నీవు లోక సంబంధమైన అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మొత్తైన లేక కామ వికారాలైన, పోకిరి చేష్టలైన, కలహములైన ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే వాటిని విడిచిపెట్టి ఆయన రాక కొరకు నువ్వేం చేయాలి అని ఆలోచన చేస్తే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నీవు నడుచుకో. కాబట్టి లోకములో ఆయన రాక కొరకు ఏదైతే ఆయనకు అయిష్టమో, ఏదైతే మానవ జీవితాలకు పరలోకానికి వెళ్ళటానికి ఆటంకముగా ఉన్నదో వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే మర్యాదగా ఈ లోకములో నడుచుకోవాలి. అందుకనే టైం టు వాక్, మర్యాదగా మనం నడుచుకోవాలి. హానోకు దేవునితో నడిచాడు, పరలోకం వెళ్ళాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం దేవునితో మనం నడవగలిగితే లోక సంబంధమైన వాటిని విడిచిపెడతాం, పరలోక సంబంధమైన వాటిని చేపడతామనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, అందుకు యేసు పగలు 12 గంటలున్న వెనగా ఒకడు ఇక్కడ పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును. కాబట్టి ఆ వెలుగులో మనం నడవలసిన, క్రీస్తు అనే వెలుగులో సంఘము నడవవలసిన, విశ్వాసి నడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి చీకటిని విడవాలి, చీకటి క్రియలు విడవాలి, వెలుగును మనము అనుసరించాలి, వెలుగైన యేసును మనము వెంబడించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకనే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడట ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనతో మనం ఉంటే మనము కూడా వెలుగులో ఉంటాం. ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, 3వ మాట జ్ఞాపకం చేస్తే టైం టు వేర్. మనం ధరించుకోవలసినటువంటివి ఉన్నాయి. లోక సంబంధంగా మనము ఈ యొక్క వస్త్రాలు లేకుంటే ఆభరణాలు ఎంతో ఆసక్తిగా మనం ఎంపిక చేసుకొని ఆర్థిక పరంగా వెచ్చించి ధరించుకుంటాం. వాటి వలన కాదు. కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది, రోమపత్రిక 13వ అధ్యాయం 12-14 వచనాల్లో, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి. ఈ పైన ఉన్నటువంటి మాటలు మనం ముందు చదువుకుంటూ ఉన్న అల్లరితో కూడినటువంటి ఆటపాటాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులరా అంధకార క్రియలుగా ఉంటున్నాయి. అవి మానవుని యొక్క జీవితంలో బంధిస్తూ ఉంటూ ఉన్నాయి. దేవునికి మానవునికి అడ్డుగా నిలుస్తున్నాయి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆటంకముగా ఉంటూ ఉన్నది. కాబట్టి వాటిని విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. వాటిని మనము మరి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాటిని విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధ ఉపకరణాలు మనము ధరించవలసిన అవసరత. ప్రియులరు, ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనకు మరి కరోనా అనేది మనకి వచ్చినప్పుడు ఆ కరోనా ఆ విషయాల్లో కూడా వచ్చినటువంటి వారు ఇక్కడ హాస్పిటలైజ్డ్ అయితే వారికి ఏం చేసేవారని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు శరీరానికి ఒక కవచంగా ఒక డ్రెస్ అంటూ ఇస్తూ ఉండేవారు. అది ఇతరులకు సోకకుండా ఉండే ఒక చక్కటి మరి ఆ అలంకారం లేక ఆభరణము అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ముక్కు మనం మాస్క్ మనం ధరించుకుంటూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. లేకుంటే వెహికల్ మీద వెళ్తూ హెల్మెట్ మనం ధరిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ లోక సంబంధమైనవి కాదు, కానీ తేజో సంబంధమైనటువంటి అలంకారాలు మనము ధరించుకోవాలి. అవి ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మీరు అపవాది తంత్రములను ఇక్కడ ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోనండి. 14వ వచనంలో అంటాడు, ఇక్కడ మీ నడుమునకు సత్యమనే దొట్టి కొట్టుకొనండి, ఇక్కడ నీతి అయిన మరియు మరుపు తొడుగుకొనండి. 15వ వచనములో అంటున్నాడు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొనుడి, విశ్వాసమనే డాలును పట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి
ఈ యొక్క యుద్ధ ఉపకరణాలు ఇవన్నీ కూడా తనకు తాను రక్షించుకుంటూ శత్రువుతో పోరాడటానికి, అయినప్పటికీ కూడా శత్రువు బలవంతుడైతే వాడి చేతిలో చిత్తుగా ఓడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ సర్వాంగ కవచము అనే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, శరీరానికి ఒక కవచాన్ని వాళ్ళు దాన్ని ధరిస్తూ ఉంటారు. అది కాదు, కానీ ఇక్కడ క్రీస్తుని సర్వాంగ కవచముగా మనం ధరించినప్పుడు, ఇదిగో దుష్టుడు ఎటువంటి యుద్ధోపకరణాలు మన మీద ప్రయోగించినప్పటికీ కూడా అవి మనలను ఏది చేయలేదు, తాకలేదు, ప్రాణహాని కలుగదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అంటున్నటువంటి మాట ఇక్కడ చక్కగా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోనండి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఇక్కడ 3వ వాక్య భాగములో ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇక్కడ ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన ఇక్కడ మరి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన రాజులకు రాజుగా ఆయన అక్కడ యెరూషలేము జయప్రవేశం చేస్తున్నాడు. మనకు తెలిసినటువంటి కథనము క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, కట్టబడినటువంటి గాడిద పిల్లను అక్కడ ఉన్నటువంటి శిష్యులను అది విప్పి తోలుకొని రమ్మన్నాడు. దానిని అధిరోహించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన కూర్చుండటానికి ఆ యొక్క గార్ధబం మీద బట్టలు పరిచారు. దారి పొడుగున బట్టలు పరిచారు. దారి పొడుగున జనాలు నిలుచున్నారు. ఇక్కడ వారు అంటున్నటువంటి మాటలు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహకపు పశువు పిల్లను చిన్న గాడిద ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడని సీయోనుతో చెప్పుడి అనే మాటలు. ఇక్కడ 8వ వచనాన్ని ఆలోచన చేస్తే, జన సమూహములు అనేక మంది తమ బట్టలు దారి పొడుగున పరిచరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి, ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. కాబట్టి ఈ 3వ వాక్య భాగానికి ఇచ్చే టైటిల్ ఏంటంటే, ఇక్కడ చక్కటి మాట, టైమ్ టు విట్నెస్. అక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తూ ఉంటున్నాడు, గార్ధవాన్ని ఎక్కి ఆయన వస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా వారట అక్కడ చక్కటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరలా ఇదిగో ఇక్కడ దేవుని కుమారుడు ఆయన మన కొరకు బలి చేయబడటానికి ఆయన ఇదిగో రాజులకు రాజుగా ఉద్భవించాడు. రాజులకు రాజుగా ఆయన జయప్రవేశం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టబోతూ ఉన్నాడు. ఆయన కొరకు ఇచ్చే సాక్ష్యం, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయం. ప్రభు పేరట వచ్చేవాడు, ప్రభు పేరట మరలా తిరిగి ఆయన మొదటి రాకలో వచ్చిన యేసయ్య 2వ రాకలో ఆయన రాబోతున్నాడని వారు కన్నులారా చూచి సాక్ష్యం ఇస్తున్నారు. టైమ్ టు విట్నెస్. కాబట్టి సంఘము మేల్కొని ఉండవలసినటువంటి అవసరత ప్రియులారా, సంఘము మేల్కోవాలి. 2వది ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, సమయాన్ని, టైం టు వాక్, మనము దేవునితో మనము నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. టైం టు వేర్, మనము క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ముగింపుగా ఆలోచన చేస్తే టైం టు విట్నెస్. యేసయ్య నా కొరకు జన్మించాడు, తిరిగి ఆయన మరలా నన్ను తీసుకుని పోతానికి 2వ రాకడలో ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడని సాక్ష్యాన్నిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును
తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నాను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయోదనండి తీసివేయకము నిరక్షణానంద మోనా కుమారాల పోటెంచుమో సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, అడ్వెంట్ కాలములో తండ్రి మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. ఈ అడ్వెంట్ కాలములో నా తండ్రి నీ మొదటి రాకను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడబడినట్లు చేయండి. దేవా, విత్తబడిన వాక్యమును ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యానుసారముగా నా తండ్రి మేము ప్రభా జీవించటానికి కృప చేయండి. అలాగునే ప్రభా, ఇదిగో తండ్రి, మరి యొక్క చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. శారీరక బలహీనతలు కలిగిన వారిని దర్శించి బలపరిచి స్వస్థపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నాయనా, మా దేశము కొరకు, ప్రభుత్వము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అపవాది యొక్క నైనా తంత్రములను ఎదిరించటానికి నాయనా సర్వాంగ కవచమును ధరించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ప్రభా ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, నాయనా ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు వెళుచున్నటువంటి బిడ్డలకు మేలు కలగటానికి కృప చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించినటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగనే ప్రభు సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగనే ప్రభు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని కూడా వెలిగించండి. నేను ప్రతి కుటుంబము రక్షణలో సాగిపోతానికి కృప చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, ఈ యొక్క తండ్రి మరి ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నటువంటి నాయనా ఇదిగో నీ సేవకుని సేవకురాలను, అలాగే పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించి ఈ వర్తమానాలు ఆరాధన ద్వారా అనేక మంది మేలు పొందినట్లు నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇన్ని ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.
యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మ